సురేందర్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ హయాంలో అనుకుంటా ఈ వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను మేము తీసేస్తాం. ఇదంతా కూడా కింది స్థాయిలో దోపిడీ జరుగుతున్నది. భారీగా వీళ్ళంతా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ఒక చర్చ జరిగి ఆ వ్యవస్థనే రద్దు చేసినటువంటి పరిస్థితి. చేసిర్రు. బట్ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా కొత్తగా జీపీఓకి సంబంధించి ఏదో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆఫీసర్లని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చిర్రు. తీసుకొచ్చిర్రు. ఏమైనా మార్పు వచ్చిందా? వాళ్ళు తీసేసిర్రు, వీళ్ళు కొత్తగా నియమించిర్రు. సో ఇందులో ఏమైనా మార్పు ఉందా? అప్పుడెట్లుండే, ఇప్పుడెట్లుండే? సో గతంలో వీఆర్ఓలకు అనేది విలేజ్ లెవెల్‌లో ఎడిట్ ఆప్షన్ ఉండేదండి. హ్మ్. ఎడిట్ ఆప్షన్ అనేది ఇప్పుడు ఒకరి పేరు మీదకెళ్ళి అమ్మాలన్నా, కొనాలన్నా పట్టా పేరు మార్పిడి అనేది ఆ లాగిన్ ఐడీ ఆ అవకాశం అనేది కేవలం వీఆర్ఓలో మాత్రమే ఉండేది. ఓకే. కేసీఆర్ గారు పదే పదే చాలా సార్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి లేని అధికారం వీఆర్ఓకి ఉందని చెప్పి హ్మ్. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డారు ఇట్లా అట్లా అని చెప్పి చాలా వార్తలు చూసినాం మనం. సో ఓకే. నిజంగానే వాళ్ళు చేసిర్రు. లేదని లేదు. కొన్ని ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. అలా హ్మ్. అని చెప్పి మొత్తం వ్యవస్థ తప్పు కాదు కదా! సో వాళ్ళని తొలగించారు. వాళ్ళని తొలగించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? వీళ్ళు మేము మార్పు మార్పు అని గొప్పలు చెప్పి అదే వీఆర్ఓలను మళ్ళీ పేరు మార్చిర్రు. హ్మ్. పేరు మార్చి వీఆర్ఓ ప్లస్‌ల గ్రామ పాలన అధికారి జీపీఓ అని పేరు చెప్పి ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చిర్రు. ఓకే. ఒక 4000 మెంబర్స్‌ని ఇలా మళ్ళా అపాయింట్ చేసిర్రు. అది కూడా మొత్తం చేయలే. పూర్తిగా చేయలే. రాష్ట్రమంతా చేయలే. రాష్ట్రమంతా చేయలే. కొన్ని చోట్ల. రాష్ట్రంలో తెలంగాణలో ఆల్‌మోస్ట్ ఒక 12,700 జీపీలు ఉంటే అందులో రెవెన్యూ గ్రామాలు. హ్మ్. రెవెన్యూ హ్మ్. గ్రామాలంటే ఒక 2 గ్రామాలు కలిపి ఒక రెవెన్యూ పరిధి ఉంటది విలేజ్ మ్యాప్. ఓకే. ఆ రెవెన్యూ గ్రామాలు ఆల్‌మోస్ట్ ఒక 10,900 చిల్లర ఉన్నాయండి. హ్మ్. ఆ 10,930 రెవెన్యూ గ్రామాలకు వీళ్ళు ఇంతవరకు అపాయింట్ చేసింది 4,000 జీపీఓలని. ఓకే. ఒక్కొక్కరి పైన 2, 3 విలేజ్‌ల బాధ్యత అప్పచెప్పారు. హ్మ్. వాళ్ళకి అవగాహన పెద్దగా లేదు. పాత వీఆర్ఓలు కాదు వాళ్ళు. అవును. పాత వీఆర్ఓలు వాళ్ళు వాళ్ళ సర్వీస్ రూల్‌కి విరుద్ధంగా మిగతా డిపార్ట్‌మెంట్‌లో ఏదో రకంగా ప్రమోషన్ లేకుండా ఉండడం సెటిల్ అయిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు వాళ్ళు. హ్మ్. వాళ్ళకి అవకాశాలు ఇచ్చిర్రు. ఈ ప్రభుత్వం రాగానే వీఆర్ఓలు మళ్ళీ మీరు రావాలంటే మాకు సర్వీస్ చార్ట్ లేదు. ఇందులో అందులో మనం ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాం. ఈ పోస్ట్ ఓకే. కాకపోతే ఆ పోస్ట్ మా పరిస్థితి ఉన్నది. సో హ్మ్. అందుకే మేము రాలని చెప్పి చాలా మంది రాలేదు వాళ్ళు. ఎక్కడైతే వీఆర్ఏలు విలేజ్ లెవెల్ ఇంతకుముందు గ్రామ పంచాయతీలో చేసారో వాళ్ళే కొంతమంది వీళ్ళని పరీక్ష నిర్వహించి వీళ్ళని అపాయింట్ చేసిర్రు. ఓకే. ఇలా పేరు మార్చి మీరు అపాయింట్‌మెంట్ చేసిర్రు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తుర్రు వాళ్ళు? వాళ్ళకి పెద్ద పవర్స్ ఏం లేవు. హ్మ్. ఏదో ఇప్పుడు సాదామైన అప్లికేషన్ 6,00,000 అప్లికేషన్ వాళ్ళు ఇచ్చినా అంటారు. ఆ అప్లికేషన్‌లోనే వీళ్ళని తీసుకుపోయి నోటీసులు ఇవ్వడమే వాళ్ళ పని. ఓకే. ఏదైనా ఎంక్వైరీ రిపోర్ట్ ఉంటే ఎంక్వైరీ రిపోర్ట్ రాయడం. హ్మ్. ఈ ఆర్ఐ వచ్చినప్పుడు, ఎంఆర్ఓ వచ్చినప్పుడు వాళ్ళు సహకరించడం తప్ప వాళ్ళతోని పెద్దగా మార్పొచ్చింది ఏం లేదు. ఓకే. సో, ఈ ప్రభుత్వం చేయాల్సిందేందంటే, మేము ఇయాల గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను మొత్తం ఇది జేసింది, సర్వనాశనం జేసింది. మేము రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు గొప్పలు చెప్తుర్రు. అది చెప్పేది, చేసేది మాత్రం పొంతన లేదండి. హ్మ్. ఇయాల మీరు గ్రామ పాలన అధికారిని విలేజ్‌లో అపాయింట్ చేసిర్రు. చేసినప్పుడు ఏం జేయాలే? ఒక విలేజ్ అకౌంట్ రాయాలి మళ్ళా. గ్రామ సభ నిర్వహించాలి. రెవెన్యూ సదస్సులు పెట్టాలి. ఒక గ్రామంలో భూములెన్ని, ప్రభుత్వ భూములెన్ని, ప్రైవేట్ భూములెన్ని, గ్రామకంఠం భూములెన్ని, హ్మ్. అందులో చెరువులు, కుంటలెన్ని, ఒక అకౌంట్ అనేది డీటెయిల్‌గా రాయాలి. ఓకే. మెయింటైన్ చేయాలి. వీళ్ళు అట్లా చేస్తలేరు. హ్మ్. ఆ ధరణిలో ఇంతకుముందు ఎట్లా ఉండంటే సెక్షన్ 22 మీకు చెప్పినట్టు అది ఇంత పెద్దగా హోల్‌సేల్ వ్యాపారంలాగా ఒకటే ఉండే లిస్ట్ అందులో. మొత్తం కలగూర గంపలాగా. హ్మ్. అందులోనే చెరువులు, కుంటలు, ఇరిగేషను ఎట్సెట్రా, ఎట్సెట్రా ఎండోమెంట్ అన్నీ కలగలిపి ఉండే. ఓకే. ఇయాల వీళ్ళు ఏం చేస్తుర్రు? దాన్నే ఫిల్టర్ చేసి, కేటగరీ చేసి మళ్ళా సెపరేట్ చేసిర్రు. అంతే తప్ప వీళ్ళు చేసిన ఘనకార్యం ఏం లేదు. హ్మ్. ఆన్‌లైన్‌లో చేయడం చాలా సులువండి. అదే డేటాను మీరు ఫిల్టర్ చేయడం కాదు. ఆ డేటా అనేది ఆ లోపాలున్నాయి, లోపభూయిష్టంగా ఉన్నది ఆ పోర్టల్ డేటా. మళ్ళా మీరు గ్రామ సభ నిర్వహించి మొత్తం రికార్డులన్నీ ప్రక్షాళన చేసి 2018లో ఏ విధంగా అయితే ఎల్ఆర్‌యూపీ ల్యాండ్ రికార్డ్ అప్డేట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసారో, ఆ విధంగా వీళ్ళు మళ్ళా రికార్డ్ ప్రక్షాళన చేస్తే దానికొక వాల్యూ ఉంటది. హ్మ్. ఇలా వాళ్ళు చేసిన దాన్ని మీరు కంటిన్యూ‌గా చేసుకుంటే ఏదో గొప్పలు చెప్పుడు ప్రచారం ఎంతవరకు కరెక్ట్ ఇది? సో, ఆ ఓకే. విధంగా పేరు మార్చి వీళ్ళు ఇది చేసిర్రు తప్ప, ఆ వీఆర్ఓలొచ్చినా, ఈ జీపీఓలొచ్చినా కూడా పెద్దగా మార్పనేది లేదండి గ్రామాలలో. హ్మ్. ఇక్కడికి ఈ భూభారతికి సంబంధించి గవర్నమెంట్ 2 ½ ఇయర్స్ అవుతా ఉంది గదా! ఇంకా ఆల్‌మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయితే ఎన్నికల మూడ్‌కెళ్ళిపోతది. సో, ఇన్ టైమ్‌లో ఈ 2 ఏళ్లలో మీరన్నట్టుగా ఇన్ని సమస్యలున్నాయి గదా! ఈ పోర్టల్‌ని ఎట్లా మేము భూభారతి తెచ్చినాము. ఈ భూభారతి వల్ల చాలా మేలు జరిగిందని ఎట్లా నిరూపించుకోగలుగుతాం? సాధ్యమయ్యే పని అంటారా? ఈ షార్ట్ టైమ్‌లో 2 ఇయర్స్‌లో గవర్నమెంట్‌కి? వీళ్ళు అధికారంలోకి రాగానే ధరణి కమిటీ వేసి భూభారతి అనే చట్టం చేశారు. హ్మ్. సంవత్సరం తర్వాత అది కూడా. అవును. ఎందుకంటే 2025 లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఏప్రిల్‌కు ఈ జూలైకి ఆల్‌మోస్ట్ ఒక 17 మంత్స్ అవుతుంది. కొత్త అవును. చట్టం చేసి వీళ్ళు. అవును. చట్టంలో చాలా పకడ్బందీగా రాశారండి. హ్మ్. ఎందుకంటే భూభారతి రావడానికి కారణమే ధరణి. ఓకే. ధరణిలో ఉన్న లోపాలకు కారణంగానే భూభారతి చట్టం అనేది వచ్చింది. హ్మ్. ఇప్పుడు ఆ ల్యాండ్ లార్డ్ ఎక్స్‌పర్ట్ ఎవరైతే భూమి సునీల్ గారైతే చట్టాన్ని ఫ్రేమ్ చేసిర్రో అధికారులు కొందరు కూర్చొని, అందులో అవును. చాలా స్పష్టంగా పేర్కొన్నారు కొన్ని. ఎట్లా అంటే సాదా బైనం రెగ్యులర్ చేయాలి. హ్మ్. అధికారులకు పవర్స్ ఇయ్యాలి. ఎంఆర్‌ఓ, ఆర్‌డీఓ లెవెల్‌ల. వాళ్ళు వాళ్ళు చేయకపోతే వాళ్ళ మీద అప్పీల్ చేయాలి మనం. ఓకే. ఇప్పుడు ఎంఆర్‌ఓ పని చేయలేదు. హ్మ్. ఎంఆర్‌ఓ పైన ఆర్‌డీఓకి అప్పీల్ చేయొచ్చు మనం. ఆర్‌డీఓ సరిగ్గా పని చేయలేదు. ఆర్‌డీఓ రిపోర్ట్ మీద మనం కలెక్టర్‌కి అప్పీల్ చేయొచ్చు. ఓకే. కలెక్టర్ కూడా మనకు న్యాయం చేయట్లేదు. మనం సీసీఎల్‌కి అప్పీల్ చేయొచ్చు. ఒక స్టెప్ బై స్టెప్ ఒక చట్టంలో భూభారతి చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఓకే. మేము దాన్నేమంటారు ఇంకా గొప్ప గొప్ప రాసిర్రు అందులో. హ్మ్. అది ఆ భూభారతి చట్టాన్ని చదివితే మనకంతా ఇగ భూముల సమస్యలన్నీ సాల్వ్ అయిపోయినాయి తెలంగాణలో అని చెప్పి మనం
ప్రశాంతంగా నిద్రపోవాల్సిన అనుకుంటాం, ఆ చదివితే అట్లా అనిపిస్తుంది. ఓకే. కానీ ఆచరణ చూస్తే మాత్రం పెద్దగా ఏం లేదు. హ్మ్. ఆకాశానికి భూమికి ఉన్నంత ఫరక్ ఉన్నది. ఓకే. అందులో రెవెన్యూ ట్రిబ్యునల్ పెడతా అన్నారు, ఉచిత న్యాయశాల అన్నారు, ఏదో చాలా గొప్పగా రాసిర్రు అది. కానీ ఇంప్లిమెంటేషన్ చూస్తే మళ్ళీ కుక్కతోక వంకర అంటూ పాత ప్రభుత్వం దానిలానే పోతుంది తప్ప పెద్దగా మార్పు ఏం లేదండి. హ్మ్. ఇంకొకటి వీళ్ళు చేసిన ఒక బెస్ట్ ఆప్షన్, మంచి పని ఏంటంటే, ఇప్పుడు మనం నాన్ అగ్రికల్చర్ భూములు మనం కొనుగోలు చేసినప్పుడు ఒక ప్లాట్, ఒక లేఅవుట్, ఒక వెంచర్ అనేది అందులో మ్యాప్ మెన్షన్ అవుతుంది. అవును. ఒక మ్యాప్ అనేది గీసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అవుతుంది మనకు. మన ఎంటర్ 100 యార్డ్సా, 200 యార్డ్సా, అది L/B ఎంత అని చెప్పి అదొకటి ఆప్షన్ ఉంది నాన్ అవును. అగ్రికల్చర్‌లో. నాన్ అగ్రికల్చర్. సో వీళ్ళు కూడా అగ్రికల్చర్ వ్యవసాయ భూములు కూడా మీరు ఎకరమైనా 2 ఎకరాలైనా కొనుగోలు చేసేటప్పుడు ఆ సర్వే జరుగుతది. ఆ సర్వే జరిగిన మ్యాప్ సబ్మిట్ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ జరుగుతదని చెప్పి ఒక మంచి అలా మెన్షన్ చేసిర్రు. ఓకే. అది ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా స్పీడ్‌గా. వీళ్ళు అలా చేయకుండా పైలట్ ప్రాజెక్ట్‌లు అంటారు. హ్మ్. ఎక్కడ ఇప్పుడు మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఖమ్మంలో. ఖమ్మంలో వాళ్ళ పాలేరు నియోజకవర్గంలో వాళ్ళ ఏదో తెలిసిన వాళ్ళని అక్కడనే చేయాలి. ఓకే. అక్కడొకటి వీళ్ళు టైమ్ పాస్, పైలట్ ప్రాజెక్ట్‌లని టైమ్ పాస్ చేస్తుర్రు ఒకటి. హ్మ్. 2 డిజిటల్ ల్యాండ్ సర్వే అన్నారు. అది కూడా ఇంతవరకు సంపూర్తిగా పూర్తి కాలేదు. చేయలేదు. హ్మ్. అప్పుడెప్పుడో నిజాం కాలం సర్వే టైంలో సర్వే జరిగిన భూములు 400 గ్రామాలు ఉన్నాయి. ఆ రికార్డులు సక్కగా మేము అవే చేస్తామని చెప్పి ఇప్పుడు పాట పాడతారు. అంటే ఎప్పుడో 90 ఏళ్ల కింద నిజాం సర్వే జరిగినప్పుడు భూములను సర్వే చేయడానికి మీకు అది అవకాశం ఇచ్చారా ప్రజల అధికారం? హ్మ్. కాదు కదా! తెలంగాణ వచ్చిందేంది? ఉద్దేశ్యం ఏంది? ఇయాల ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినా కూడా ఇదైతున్నాయి. ఆ ఉద్దేశంతోనే మీకు ఇచ్చారు కదా! 10 ఏళ్ల తర్వాత కూడా మాకు పరిస్థితులు మారట్లేదని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. అవును. సో, ఆ విధంగా మనం నడుచుకోవాలి కదా! మీరు చట్టం రాసిందొకటి, పోర్టల్ ఒకటి. హ్మ్. పోర్టల్ ఎట్లుంది? సేమ్ ఊరు పేరు మార్చిర్రు. కొత్త సీసాలో పాత సార్ అన్నట్టు అదే డాటాని మీరు కంటిన్యూ చేసిర్రు తప్ప, ఓకే. ఎక్కడ కూడా రికార్డు ప్రక్షాళన చేయలేదు మీరు. హ్మ్. టెంటేసి రెవెన్యూ సర్వీస్‌లు అని చెప్పి అప్లికేషన్ తీసుకుంటే సరిపోతదా? సాల్వ్ అయితదండి. కాదు కదా! ఓకే. సాదాబైన అప్లికేషన్‌లు అలానే ఉన్నాయి. ఇంకా నోటీస్‌లో పూర్తి చేయలేదు. నంబర్ 1 పాయింట్. రికార్డుల ప్రక్షాళన చేయలేదు. నిన్న మొన్న ఏదో కమిటీ చేసారు మళ్ళా కొత్తగా. ఎందుకు? గతంలో పోర్టల్‌లో దొంగలున్నారు. బ్యాక్ ఎండ్‌లో పెద్ద ఎత్తున అడ్మిన్‌లున్నారు. గోస్ట్ అడ్మిన్‌లున్నారు. వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఇవాళ ఒక చట్టం పోర్టల్ తెచ్చిర్రు వీళ్ళు. హ్మ్. మరి తెచ్చినప్పుడు ఇవాళ కూడా అదే కంటిన్యూ అయితుందని చెప్పి మేల్కొని ఇప్పుడు ఒక మళ్ళా కమిటీ చేసిర్రు మొన్న. ఓకే. అంటే ఇన్ని రోజులు ఏం చేసిర్రండి మరి? మేము ఎప్పటినుంచో చెప్తున్నాం. హ్మ్. ఆ చట్టము పోర్టల్ లోపభూయిష్టంగా ఉన్నది. దాన్ని పకడ్బందీగా ఇది చేయాలి. రికార్డుల ప్రక్షాళన చేయాలని చెప్పి మేము ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాం మేము. అయినా ఓకే. కూడా ప్రభుత్వం పట్టించుకోదు. హ్మ్. మీరు సంవత్సరం పాటు మీరు టైమ్ పాస్ చేస్తారు. చట్టం అధికారంలోకి వచ్చి 2.5 ఏండ్లు అయింది. ఇప్పుడు మీరు చట్టం వచ్చి 14 నెలలు అయితుంది. ఇంకెప్పుడు చేస్తారండి? ఎప్పుడు చట్టాన్ని మీరు పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారు? హ్మ్. రెవెన్యూ మంత్రి గారేమో అంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ మధ్యన చెప్పట్లేదు. గతంలో ముహూర్తాలు పెట్టేవారు. అవును. భూభారతి చట్టం అద్భుతం, అమోఘం. మేము దసరా వరకు దీన్ని సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తాం. దీపావళి వరకు చేస్తాం. ఉగాది వరకు చేస్తాం. లేకుంటే సంక్రాంతి వరకు చేస్తాం. ఇట్లా ఒక ముహూర్తాలు పెట్టేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఆ ముహూర్తాలు కూడా పెట్టట్లేదు ఆయన. పైలట్ ప్రాజెక్టులు అంటారు. కమిటీలు అంటారు. ఫస్ట్ ఒక ధరణి కమిటీ చేసిర్రు. అవును. ఆ కమిటీ నివేదిక ఎవరికీ తెలవదు. ఇప్పుడు మళ్ళొక కమిటీ చేసిర్రు. పోర్టల్ సరిగ్గా లేదు. మొత్తం వాళ్ళు క్రియేట్ చేసిన ఆ సాఫ్ట్‌వేర్ పోర్టల్ అనేది మొత్తం లోపభూయిష్టంగా ఉన్నది. దానివల్ల పెద్ద ఎత్తున బ్యాక్ ఎండ్‌లో అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అవును. ఈ పోర్టల్‌ని కూడా మార్చాలి అని చెప్పి ఇప్పుడు కొత్త పోర్టల్ తెచ్చే పనిలో మళ్ళా ఒక కమిటీ చేసిర్రు. ఓకే. అంటే కమిటీలు, పైలట్ ప్రాజెక్టులు వీటితోనే వీళ్ళు టైమ్ పాస్ చేస్తుర్రు తప్ప ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎక్కడ కూడా ఒక సీరియస్‌నెస్ అనేది లేదు వీళ్ళకు.